శ్రీమాత్రే నమః. చోకామేళ అని ఒక భక్తుడు. ఆయన ఈ వీధులు అవి శుభ్రం చేసుకునే వృత్తి అనమాట ఆయనది. రంగడి ఆలయం కూడా శుభ్రం చేస్తూ ఉండేవారు పండరీపురంలో. ఆయన ఆ పని చేస్తున్నంతసేపు స్మరణ చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. సరే, ఆయన గొంతు చాలా అద్భుతంగా ఉండేది. ఆయన పాటలు వినడం కోసమే ఎంతో మంది చుట్టూ మూగిపోయేవారనమాట. ఈ విఠలుడి ఆలయంలో కొంతమందికి అది కంటగింపుగా అనిపిస్తుంది. వెంటనే ఆ చోకామేళాన్ని అక్కడి నుంచి తోసేస్తారు. నీ వల్ల భక్తులు రంగణ్ణి చూడడానికి రావటం లేదు, నీ కోసమే వస్తున్నారని చెప్పి తోసేస్తారు. పాపం ఆ భక్తుడేమో ఇంటికొచ్చి ఏడుస్తాడనమాట. నేను గర్భాలయంలోకి ఎలాగో వెళ్ళలేను, కానీ నిన్ను చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేశారు చూసావా అని చెప్పి భార్యతో చెప్పి ఏడుస్తాడు. ప్రతిరోజు అలాగే బాధపడుతూ ఉంటాడనమాట. పాపం ఈ చోకామేళాకి ఒక కోరిక, అదేంటంటే నేను నా శ్వాస పీలుస్తున్నంతసేపు నిన్ను ఎలా అయితే స్మరించుకుంటున్నానో, నా ప్రాణాలు పోయిన తర్వాత నా అస్థికలు కూడా నీ దగ్గరే ఉండాలి అనేది ఆయన కోరిక. ఒకసారి ఏమవుతుందంటే ఒక గోడ కూలిపోతుంది. కూలిపోతే ఈ చోకామేళతో పాటు ఇంకొక 10 మంది కూడా ప్రాణాలు కోల్పోతారు. నామదేవుల వారు విఠలుడిని చూడడానికి వస్తారు, దర్శించుకోవడం కోసం వస్తారు. పాండురంగుడు తన భక్తులతో మాట్లాడేవారనమాట. ఆ రూపాన్ని చూసినప్పుడు ఆ భక్తులకి అక్కడ అర్చామూర్తిలాగా కనిపించేది కాదు, పాండురంగుడు అక్కడ సజీవంగా ఉన్నట్లే వాళ్ళకి కనిపించేది, అలాగే మాట్లాడేవారు కూడా. సరే, నామదేవుల వారు వచ్చినప్పుడు ఈ విఠలుడి ముఖం ఎందుకో చిన్నబోయి కళ్ళలో నుంచి నీళ్లు రావడం కనిపిస్తుంది. వెంటనే నామదేవుల వారు విఠలుడితో అంటారు, ఏంటి విఠల, నీ కంట్లో నుంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, నువ్వు ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు విఠలుడు చెప్తాడు, నా భక్తుడు అకాల మరణం చెందాడు, అక్కడ గోడ కూలిపోయి ప్రాణాలు పోయాయి అతని కోరిక ఏంటంటే నా పక్కనే ఆయన అస్థికలు సమాధి చెయ్యాలి అనేది అతని కోరిక, కానీ అర్ధాంతరంగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడని చెప్పి ఈ పాండురంగడు చెప్తాడనమాట. వెంటనే నామదేవుల వారు అంటారు, అందుకు నువ్వు బాధపడుతున్నావా, సరే ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పు అని చెప్పి అడిగితే విఠలుడు అంటాడు, వెళ్ళి నా భక్తుడు అస్థికలు పట్టుకుని రా అని చెప్పి అంటే, అస్థికలు పట్టుకురావాలా, నువ్వే చెప్తున్నావు కదా ఇంకా 10 మంది కూడా ప్రాణాలు కోల్పోయారని, అంతమంది అస్థికలు నేనెలా పట్టుకొస్తానయ్యా, నువ్వు మరీ విడ్డూరంగా చెప్తున్నావు అంటే అప్పుడు విఠలుడు అంటాడనమాట, లేదు నామదేవా, అక్కడికి వెళ్ళు, ఏ అస్థికైతే చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు నా నామం ఆ స్మరణ చేస్తున్నట్లుగా నీకు వినిపిస్తుందో, విఠలా విఠలా అని వస్తుందో, ఆ అస్థికలన్నీ నా చోకావే, వెళ్ళవన్నీ పట్టుకుని వస్తావా అని చెప్పి అడిగితే అసలు ఆ భావనకి నామదేవుడికి కళ్ళొంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఏంటి, ఒక భక్తుడి కోసం అంతలా కన్నీళ్లు పెడుతున్నారా, ఎంత ధన్యజీవో కదా ఆయన అని చెప్పి వెళ్తారనమాట నామదేవుల వారు. వెళ్ళి ఆ అస్థికలన్నింటినీ తీసుకురావడానికి వెళ్తే ఒక్కొక్క అస్థిక పెట్టుకుంటే చెవి దగ్గర అందులో నుంచి విఠలా విఠలా అని నామం వినిపిస్తుంది అనమాట. ఇంకా అసలు ఆ చెవు దగ్గర ఆ అస్థికలను పెట్టుకున్న ప్రతిసారి ఈ నామదేవుడి కంట్లోంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఇంత భక్తి నాకెందుకు లేదు, అసలు నామదేవుల వారికే పాండురంగడు వచ్చి పైన ఇంటి కప్పును సరిచేశారు, అలాంటిది నామదేవుల వారే నాకెందుకు ఇంత భక్తి లేదు అని చూడండి, అది ఆ తపనంటే. సరే, అలా అస్థికలన్నీ తీసుకుని వచ్చారు. పాండురంగడి ఆలయం పక్కనే ఈ చోకామేళ అస్థికలను కూడా అక్కడ సమాధి చేసేసారనమాట. ఇప్పటికీ పండరీపురం వెళ్తే విఠలుడి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన తర్వాత ఈ పక్కన ఉంటుందన్నమాట చోకామేళ. నేను పాత వీడియోస్ లో కూడా ఎక్కడుంటుంది అనేది పెట్టాను, ఒకసారి చూడండి. మనం అలాంటి భక్తులని దర్శించుకోవాలి. వాళ్ళ జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా, ఈ చోకామేళ కూడా వీధులన్నీ శుభ్రం చేసుకుంటూనే కదా తన జీవనాన్ని సాగించారు. తన పనంతా పక్కన పెట్టేసి గర్భాలయంలోకి వెళ్ళి కూర్చుని వేద మంత్రాలతో ఏం పూజ చేయలేదు, కానీ పరిపూర్ణంగా స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుడితో కనెక్టివిటీని పెంచుకున్నారు. అందుకే పాండురంగడు కూడా భక్తుడు కోసం కన్నీళ్లు పెట్టి వెళ్ళి తీసుకురా అస్థికలు అని అడిగారు. అది జీవితం అంటే. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు, అదేంటంటే ప్రతిరోజు పూజలేనా, ఈ పూజలతో విసుగొచ్చేసింది, కన్నీళ్ళు వచ్చేసాయి, కన్నీళ్లు ఆవిరైపోయాయి, సగం వయసు అయిపోయింది, ఇంకెంతకాలం చేస్తాం, మా కష్టాలు మాత్రం తీరటం లేదు అని. కష్టాలు తీరకపోవడానికి కారణం భగవంతుడా? అసలు ఫస్ట్ అది ఆ క్వశ్చన్ వేసుకోండి. ఎవరు ఈ కష్టాలకి కారణం? మనమే కదా.
మనమే కదా క్రిత జన్మలో రాసుకుని వచ్చేసాం మన తలరాతని. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నాం. భగవత్ నింద చేసి మళ్ళీ మన రాతను మనమే రాసుకుని వచ్చే జన్మలో కూడా మనం ఏమని బాధపడతామో తెలుసా? నాకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడేంటి అంటాం. తప్పు చేసింది మనము, నింద వేస్తున్నది భగవంతుడి మీద. అయినా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ పూజ అనేది ఒక పనిలాగా, ఒక భారంలాగా వాళ్ళు భావిస్తారు. కాబట్టే బాబాయ్ పూజ అంటే అదొక పెద్ద పని, ప్రతిరోజు పూజ చేస్తున్నట్లే భావన కలుగుతుంది. పూజ అంటే పని కాదు, పూజ అంటే భారం కాదు, పూజ అంటే నీకు భగవంతుడికి మధ్య ఉన్న కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీని పెంచుకోకుండా ఎందుకు భగవత్ నింద చేస్తారు? సగం జీవితం అయిపోయే వరకు పూజలు చేసినా ఇంకా భగవత్ నింద చేస్తున్నాము అంటే మనం నేర్చుకున్నది ఏంటి, మనం తెలుసుకున్నది ఏంటి? ఇంకా భగవత్ నింద మనం చేస్తున్నాము అంటే మనం చేసింది పూజ కాదు, ఒక పని. ఇంట్లో వంట ఎలా చేసుకుంటామో, ఇంట్లోనేమో ఏ పనులైతే ఎలా చేసుకుంటామో, పూజ కూడా ఒక పనిలా చేశారు కాబట్టే భగవత్ నింద ఇంకా చేస్తున్నారు. అన్ని సంవత్సరాల వరకు పూజ చేసినా ఇంకా భగవంతుడిని నిందిస్తున్నారు అంటే పనిగా భావించారు కాబట్టే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న పురీ క్షేత్రంలో యాగం జరిగింది కదా, ఆ యాగానికి ఒక ఆయన వచ్చారనమాట. ఒక కాలు లేదు, ఆయన మన ఛానల్ కుటుంబ సభ్యులు. ఒక కాలు లేదు ఆయనకి. పాపం ఒక యాక్సిడెంట్ లో పాదం వరకు పోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, మళ్ళీ కాలు పై వరకు తీసేశారు. అయినా సరే ఆయన ఎక్కడి నుంచో పురీ క్షేత్రానికి అక్కడ యాగం జరుగుతుంటే అక్కడికి వచ్చారు అంటే మరి ఆయన భగవంతుడిని నిందించచ్చు కదా. నా కాలు తీసేశారు, 2 సార్లు ఆపరేషన్ అయింది, నేను నడవలేకపోతున్నాను, ఆయన భగవంతుడిని నింద చేయలేదు. అక్కడ యాగం జరుగుతుంది కాబట్టి భగవంతుని అలా స్మరణ చేసుకునే అవకాశం వచ్చింది కదా అని ఎక్కడి నుంచో అక్కడికి వచ్చారు అంటే మనకు వచ్చిన కష్టాలకే భగవంతుడిని నింద చేస్తే భగవంతుడు మన దగ్గర ఉండడు. ఈ లోకమంతా మనల్ని వెలివేసేసిన మనతో పాటు ఉండేది ఎవరో తెలుసా? ఆయనే. ఒక్కసారి కూర్చుని మనస్ఫూర్తిగా రంగా అని పిలిచాము అంటే ఆయన రారా? కృష్ణ అని పిలిచాము అంటే ఆయన రారా? మనం ఆ మందిరంలో కూర్చున్నంతసేపు మన కష్టాలని మనమే మోస్తున్నాం. ఆయన పాదాల దగ్గర పెట్టేసి నీదే బాధ్యత అని వదిలేసామా? వదలలేదు కదా. మళ్ళీ ఆ కష్టాలని ఆ బాధల్ని మనమే మోస్తూ ఇంకా తీరలేదు, ఇంకా నాకు ఈ కష్టం నుంచి బయటపడలేదు, నాకు ఇంకా ఇది రాలేదు, అది రాలేదు, అది రాలేదని అదంతా మనమే కదా మోస్తున్నాం. మనం మోస్తున్నంతసేపు ఆయన ఎందుకు మన వైపు చూస్తారు చెప్పండి? గజేంద్రుడు తనకి ఓపుకున్నంతసేపు తనకి శక్తి ఉంది కదా, ఎంతసేపు ఆ మొసలిని నేను చంపాడు అని అనుకునే కదా తన మీద తన నమ్మకం పెంచుకుని అలా యుద్ధం చేశాడు. కానీ అలిసిపోయాడు, దర్శిపోయాడు. నా వల్ల కాలేదు, నా అహంకారంతోనే నేను నిన్ను స్మరణ చేసుకోలేకపోయాను, ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకోలేదు ఆయన. అందుకే ఆయన్ని అన్ని సంవత్సరాలు మొసలతో కష్టపడవలసి వచ్చింది. ఎప్పుడైతే నేను అలసిపోయాను, రా వరదా రా, నన్ను కరుణించు, నన్ను నువ్వు కాపాడు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తన హృదయంలో నుంచి పిలిచారో ఆర్తిగా, అప్పుడు ఆయన ఎలా పరిగెత్తుకొచ్చారో అనేది మనకి గజేంద్ర మోక్షణం ఘట్టం చెప్పడం లేదా? అది తెలుసుకున్న తర్వాత కూడా మనం భగవత్ నింద చేస్తున్నాం. చాలా మంది చేసే పొరపాటు అదే. ఒక పనిలాగా, ఒక భూతంలాగా, అది ఏదో మనం పొద్దున్నే లేచిన తర్వాత ఒక డ్యూటీ లాగా చేస్తున్నాం. చోకా మేళకి పాండురంగుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు వచ్చారు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఏ భక్తుడి చరిత్ర చూడండి, వాళ్ళు భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నది నామస్మరణ ద్వారా, పాటల ద్వారా, స్వచ్ఛమైన మనసు ద్వారా. రోహిదాసు చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు ఆయన, తెలుసా? ఆ చెప్పులు కుట్టుకుంటూ భగవన్నామస్మరణ చేసేవారు. ఆయనకి శ్రీమన్నారాయణుడే వచ్చి జంజ వేశాడని చెప్పి చూపిస్తారు తెలుసా? అందరూ అంటారు చెప్పులు కుట్టుకునే నువ్వు పూజ చేస్తున్నావా, నువ్వు అందరినీ మభ్య పెట్టకు అంటే అప్పుడు ఈ రోహిదాస్ చెప్తాడు, నేను చెప్పులు కుట్టేవాడిని అయినా నారాయణుడు నాకు ఉపనయనం చేశారు అని చెప్పంటే వాళ్ళందరూ అంటారు చూపించు, నీ జంజాన్ని చూపించు అంటారు. అప్పుడు ఇలా చూపిస్తే అక్కడ జంజ ఉంటుంది. భగవంతుణ్ణి స్వచ్ఛమైన మనసుతో నువ్వు పిలిస్తే, అయ్యో నా కష్టం తీరలేదు, ఇంట్లో జీవితం అయిపోయినా నేను ఈ దరిద్రం నుంచే బయట పడలేకపోతున్నాను అని మనం అనం. సరే, ఇంత వెక్స్ అయిపోయాం, ఇంత కష్టం వచ్చేసింది, ఇంత బాధ వచ్చేసింది, మనం ఏం మానేసాం చెప్పండి? మనం వెక్స్ అయిపోయామని అన్నం తినడం మానేసామా? మనం వెక్స్ అయిపోయామని టీవీ చూడడం మానేసామా? మనం వెక్స్ అయిపోయామని ఇంకొకరిని తిట్టడం మానేసామా? మనం వెక్స్ అయిపోయామని మన సంతోషాలని మానేసామా? అన్నింటినీ మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. అంటే వెక్స్ అయిపోతే వదిలేయవలసిందే భగవంతుడి పూజ అనమాట.
వెక్స్ అయిపోతే తిట్టవలసింది భగవంతుని అనమాట. తేలిగ్గా దొరికాడు కాబట్టి భగవత్ నింద మహాపాపం చేస్తున్నారు. భగవత్ నింద చేసి అది ఎంత మహాపాపమో తెలుసా? అన్నింటినీ వదులుకోలేం, కానీ మనకి ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే భగవత్ నింద చేసేసి ప్రతిరోజు పూజేనా, ప్రతిరోజు పూజేనా అని అడుగుతున్నాం కదా. ప్రతిరోజు అన్నం ఎందుకు తింటున్నాం? మానేచ్చుగా. ప్రతిరోజు అన్నమేనా, ప్రతిరోజు స్నానమేనా, ప్రతిరోజు టీవీ చూడటమేనా, ప్రతిరోజు సీరియల్స్ చూడటమేనా? మానేచ్చుగా. అవన్నీ వదిలిపెట్టేచ్చుగా. అవన్నీ వదలంగాని భగవంతుడు మాత్రం మనకు ఒక ఏటీఎం మిషన్ అనమాట. ఇలా బటన్ నొక్కంగానే మన కోరికలు తీర్చేయాలి. తలరాతను మనం రాసుకుని ఆయన్ని నిందించడానికి మనకు హక్కు ఎక్కడుంది అసలు? వయసు పెరుగుతున్న కొద్దీ మన కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం లేదు అంటే ఆ కన్నీళ్లు మొద్దిబారిపోయాయన్నమాట. దాన్ని కరిగించే ప్రయత్నమే భగవంతుడితో మనం మాట్లాడడం. వయసు పెరుగుతున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవ్వాలి మనం. అది మానేసి భగవంతుడు ఇంకా మనకేదో చేయలేదు, అది మనం బాధపడుతున్నాం. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అది గుర్తించాం. మనకు నడిచే అవకాశాన్ని ఇచ్చాడు, అది గుర్తించాం. మనం చూసే కళ్ళు ఇచ్చాడు, అది మనం గుర్తించాం. కానీ ఇంకా ఏదో ఇవ్వలేదు. ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పకుండా ఇవ్వలేని దానికోసం ఆయన్ని తిడుతూ కూర్చుంటే మన జన్మంతా మనం పోగేసుకుంటున్న చెడు కర్మ. అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. ఎవరో ఏదో చెప్పింది విని భగవంతుడు లేడు, ప్రతిరోజు ఏం చేయక్కర్లేదు, ప్రతిరోజు మనం భగవన్నామస్మరణ చేయక్కర్లేదు, ప్రతిరోజు పూజ చేయలేదు అని అనుకుంటే నీకున్న మంచి కర్మంతా కరగబెట్టేసుకుని చెడు కర్మని నువ్వు పోగేసుకుంటున్నావు. పూజ అంటే గంటల అక్కడ కూర్చోవడం కాదు. నేను ఎప్పుడు మన వీడియోస్ లో చెప్తా, పూజ అంటే లేచిన దగ్గర నుంచి ప్రతిదాన్ని నువ్వు భగవంతుడితో లింకప్ పెట్టుకోవడం. మనమేమి అలంకరణలు చేయక్కర్లేదు, ఏవో 100 కొద్ది నైవేద్యాలు ఏం పెట్టక్కర్లేదు. నీకు స్తోత్రం వచ్చిందని అనుకోండి, హాయిగా చక్కగా స్నానం చేసి ఒక చోట కూర్చొని మనం చదవలేమా స్తోత్రాన్ని? ఆ శ్లోకాన్ని మనం చదవలేమా? మరి బోల్డ్ అంత సమయాన్ని వెచ్చించి యూట్యూబ్ లో అవన్నీ మనం చూస్తుంటాం కదా, అవి ఏమన్నా మనకి పనికొస్తాయా? పనికి రావు కదా. మన పనికి రాని వాటి కోసమే అంత సమయాన్ని వెచ్చించే మనం మన జీవితాన్ని ఉద్ధరింపబడ్డానికి, మన ఆరోగ్యం బాగుపడ్డానికి ఆయన ఇచ్చిన ఆ స్తోత్రాలు శ్లోకాలు కూర్చుని చదవలేమా? ఏవి చేయక్కర్లేదు కదా. నువ్వు నైవేద్యం పెట్టక్కర్లేదు, నీ మనసును నైవేద్యంగా పెట్టు. నువ్వు పువ్వులు పెట్టక్కర్లేదు, నీ మనసును పువ్వుగా పెట్టు. ప్రతి దాన్ని నీ మనసుగానే అర్పణ చేసే శ్లోకాలు స్తోత్రాలు. సరే, అవి కూడా వద్దు, నామస్మరణ చేయలేమా? అది కూడా చేయకుండా జీవితం సగం ఖర్చు అయిపోతుంది అని అనుకుంటే పాపం మూటగట్టుకుంటున్నామని అర్థం చేసుకోండి. అది ఆవిడొక్కరే కాదు, చాలా మంది చేసే తప్పు ఇదే. ప్రతిరోజు పూజ అంటారు. ప్రతిరోజు పూజ అని అనుకునేవారు ప్రతిరోజు అన్నం ఎందుకు తినాలి అని ఒక క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు మిగతావన్నీ మనం మానేసి భగవంతుని నామస్మరణ చేస్తాం. మిగతావన్నీ మనకి ఉద్ధరించేవి కాదు, భగవంతుడు ఒక్కడే మనల్ని ఉద్ధరించేవాడు. ఆయన్ని పట్టుకుని సత్యాన్ని తప్పకుండా, ధర్మాన్ని పాటిస్తూ, ఇంకొకరిని నింద చేయకుండా నువ్వు ఎప్పుడైతే నీ బాధ్యతని, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తావో అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు నీ కోసం వస్తాడు. అప్పుడు నువ్వు ఏదైతే ఈ లౌకికమైన విషయాలను వదిలిపెట్టేశావో ఆ విషయాలన్నింటినీ నీ కోసం భగవంతుడు వచ్చి చేసి పెడతాడు. ఒక తుకారం, ఒక చక్రధారి మీరు సినిమా చూసే ఉంటారు కదా, నేనేమి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లా, చేతులు లేవు కానీ ఆయనకు సేవ చేయటం కోసం విఠలుడు వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? లౌకికమైన విషయాలు వదిలిపెట్టేసి తన బాధ్యతను తను నిర్వర్తించుకుంటూ, తన కర్తవ్యాన్ని తను పాటిస్తూ ధర్మ మార్గంలో ఉన్నాడు. మాట ఇచ్చినందుకు భార్యను కూడా ముట్టుకోలేదు. అది మాట తప్పకపోవడం అంటే. అది భగవంతుడంటే. మనం చేసే పనిలో నిజాయితీ ఉండి ధర్మం ఉండాలి. నేను నిజాయితీగా చేస్తున్నానని మనం అనుకోవడం కాదు, మనం నిజాయితీగా చేశామని భగవంతుడు కనిపించాలి. ఆ రోజు మనం పిలవకుండానే వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు. అది దేవుడంటే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.